వేదిక టీవీ ప్రేక్షకులు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ప్రజల సమస్యలను ప్రభుత్వానికి చేరడమే లక్ష్యంగా ఈ సర్వే చేపడుతున్నాం. మరి ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడ్చెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, మహబూబాద్, నల్గొండ, నెక్రకల్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు, మొదటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, తర్వాత రైతులకి రైతు బంధు, రుణమాఫీ, గృహజ్యోతి, 500 రూపాయలకి గ్యాస్ సబ్సిడీ ఇవ్వడం, మరి అలాగే రేషన్ కార్డులు, ఇందిరా మిల్లులు ప్రజలకు లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయనే విషయాన్ని, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే అమ్మ. నమస్తే సార్. మీ పేరమ్మా? హరిత అండి. ఏం చేస్తుంటారమ్మా? మామూలుగా హౌస్ వైఫ్ అండి. గ్రామం, మండలం? గ్రామం సిరిపురం, మండలం నడిగూడెం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? చాలా బాగుందండి, మంచిగా ఉంది. సన్న బియ్యం వస్తున్నాయి, ఉచిత బస్ ప్రయాణం. ఇల్లు అన్నారు కానీ మా దగ్గర ఇల్లులు రాలేదు సార్. గ్యాస్ అన్నారు, గ్యాస్ పడుతున్నాయో లేదో తెలియదు. గ్యాస్ అయితే ఉచిత గ్యాస్ అన్నారు కదా, 500 గ్యాస్ అన్నారు. ఇంకా అంతే అండి. రేషన్ కార్డు రావట్లేదు, ఇంకా పెట్టుకున్నాం, అప్లై చేసుకున్నాం. దరఖాస్తు పెట్టిన రావట్లేదు. పెట్టినాం కానీ రావట్లేదు సార్. ఎన్నిసార్లు అప్లై చేసినారు రేషన్ కార్డు? ఒక 2 times రాలే. మరి మీ గ్రామంలో ఎలా ఉందంటారు ఈ రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ? అంటే ఎంత మోతాదులో పడింది ప్రజలకి? ఎట్లా సార్? రైతు బంధు రుణమాఫీ చాలా మంది పడిందా? పడింది సార్, చాలా వరకు అయిపోయింది. బాగుంది, మంచిగా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? దానికంటే రేవంత్ రెడ్డి బెటర్ అనిపిస్తుంది సార్. ఈ విధంగా ఇవన్నీ చేసినాడు కదా సార్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినా కదా, అవి అన్నిట్లో మంచి మెరిట్ అనిపిస్తుంది. థ్యాంక్స్ అమ్మా. ఓకే సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మహేందర్. ఏం చేస్తుంటారు సార్? పోస్టల్ డిపార్ట్మెంట్. గ్రామం, మండలం? నాగారం విలేజ్ అండ్ మండల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం ఏంది అంటే, చేస్తారు కదా ఈ ఫ్రీ బస్సు, సన్న బియ్యం అయితే పర్వాలేదు, మంచిగానే నడుస్తుంది. మరి మీ గ్రామంలో అభివృద్ధి కూడా ఏ దిశగా ఉందంటారు ఇప్పుడు? ఈ గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తుంది. పర్వాలేదు, ఎవరైనా చేస్తుర్రు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అతను చేసిండు రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా సేమ్ అవే పథకాలు కూడా వీరు కూడా కొనసాగిస్తారు. పర్వాలేదు, కాకపోతే కొంత ఇప్పుడు టైంకు కొన్ని డబ్బులు పడక కొంతమంది ఇబ్బంది పడుతారు, అంతే. అంతా సేమ్ ఇతను సిమిలారిటీగానే ఉంది, ఏం పెద్ద అటు ఇటు ఏం తేడా లేదు. ఇక ఫ్యూచర్ ఎట్లుంటుందో అనేది మనం ఏం చెప్తామండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? శాంతి. ఏం చేస్తుంటారు? మేము పీపుల్ వాయిస్ ఉమెన్ రైట్స్ జనరల్ సెక్రటరీ, సూర్యాపేట. గ్రామం, మండలం? ఎక్కడ? కోలాడు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆడవాళ్ళకి మంచిగానే చేశారులే కానీ ఆధార్ కార్డు ఫ్రీగా, పాపం డ్రైవర్లకి, కండక్టర్లకి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. వాళ్ళకి ఫ్రీగా వచ్చిందిగా అని చెప్పేసి ఆడవాళ్ళు సీట్లు అని ఎగబడతాం, వాళ్ళని కొంచెం కసురుకుంటాం. రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇస్తుండు, 4,000 కూడా ఇస్తా అన్నాడు. మంచి పాల్గొనే చేస్తున్నారు, ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నారు. అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ టైంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ మీ గ్రామంలో కానీ మీకు కానీ ఎంతవరకు లబ్ధి చేకూరుతుందంటారు? కరెంటు ఫ్రీగా ఇచ్చిండు, గ్యాస్ ఓకే చేసిండు, సన్న బియ్యం, నా పింఛన్ ఒక్కటే ఆగింది, ఆధార్ కార్డు ఫ్రీ ఇచ్చేసింది. మొత్తం నాన్న జరిగినాయి. అనుకూలమైన వాళ్ళందరికీ కంపల్సరిగా పక్కా ఇల్లులు అందాలి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో. అంటే అనుకూలమైన వాళ్ళకి, ఉన్న వాళ్ళకి కాదు, ఎవరైతే లబ్ధదారులు ఇల్లు లేని వాళ్ళకి కంపల్సరిగా ఇల్లు అవకాశం ఇవ్వాలి. పింఛన్లు కూడా టైంకి ఇవ్వాలి. సన్న బియ్యం, రేషన్ బియ్యం కూడా కంటిన్యూగా చేయాలి. అలా కాకుండా ఉన్నవాడికి అధికారం ఇచ్చేటట్టయితే
నెక్స్ట్ పరిపాలన కాంగ్రెస్ వస్తుందని నమ్మకం అయితే లేదు. మళ్ళీ కేసీఆర్ ఎందుకంటే ఇప్పుడు వచ్చిన ఇల్లులు వచ్చినాయి కూడా చాలా వరకు వచ్చిన ఇల్లు ఆపజేశారు పక్కగా. అవి ఇవ్వాలని లేని వాళ్ళకి ఇవ్వాలని మర్చిపూర్తిగా కోరుతున్నాం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అప్పుడు తనుగడ మంచి పనులే చేశాడు. తనుగడ చేశారే కానీ మన ఎందుకో మనకు తెలీదు. ఆయన గురించి అంతగా మనకు తెలియలే కానీ ఇప్పుడు ఇది మట్టిగా అయితే చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి తెలుస్తుంది. ఓకే థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ.